గత 7-8 ఏళ్లుగా రాష్ట్రంలో ఒక డిఎస్సి కూడా నిర్వహించినందున అనేక మందికి వయసు కూడా పెరిగినందువలన వారందరికీ కూడా సడలించడం జరిగింది. గరిష్ట వయో పరిమితి ఆ రోజు జూలై 1వ తేదీ నాటికి జనరల్ గా ఉండే వాళ్ళకైతే 44 ఏళ్లు, ఎస్సీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి 49 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 54 ఏళ్లుగా నిర్ణయించి డిఎస్సి నిర్వహించి అనేక మందికి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిది అని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నా. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 9 నెలలు కుంభకర్ణ నిద్రపోయి డిఎస్సి ఇస్తున్నా అని చెప్పి అంతకుముందు 23,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి ప్రగల్భాలు పలికిన పెద్ద మనిషి 4 సంవత్సరాల 9 నెలల తర్వాత ఎన్నికలకు 2 నెలల ముందు 5,100 పోస్టులను డిఎస్సి వదలడం జరిగింది. దాన్ని కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ఎవరైనా ఉన్నారంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 14-19 మధ్య 2 మెగా డిఎస్సీలు నిర్వహించి 18,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత ఎవరిదైనా ఉన్నదంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా కూటమి ఏర్పడిన తర్వాత సమగ్ర శిక్షలో దాదాపు 720 నాన్ టీచింగ్ పోస్టులను ఇటీవలనే భర్తీ చేయడం జరిగింది. అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో 90 మంది ఎస్టీ యువతకు కొత్తగా ఉపాధ్యాయులను కూడా నియమించడం జరిగింది. అంతేకాకుండా 700 కోయభారతి టీచర్ పోస్టులను కూడా భర్తీ చేయడం జరిగింది. గెస్ట్ ఫ్యాకల్టీలుగా జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 700 మంది సిబ్బందికి వారందరికీ కూడా సేవలను పునరుద్ధరించడం జరిగింది. కేవలం 10,000 రూపాయల అరకొర జీతంతో పనిచేస్తున్న వారందరికీ కూడా 27,000 రూపాయల వేతనాన్ని కూడా పెంచి వారందరికీ కూడా ఆర్థికంగా అండగా నిలిచింది ఎన్డీఏ ప్రభుత్వం.